Hello, everyone, and welcome. I'm wishing you all a wonderful day. ఆదికాండం పుస్తకంలో చాలా ఆసక్తికరమైన ఒక సాహిత్య నమూనా దాగి ఉంది. అదొక సీక్రెట్ కోడ్ లాంటిది. ఒక్కసారి దాన్ని మనం అర్థం చేసుకుంటే మొత్తం కథనే ఒక కొత్త కోణంలో చూడగలుగుతాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. ఆదాము, అబ్రహాము, యోసేపు. ఆలోచించి చూడండి, వీళ్ల కథలు ఎంత వేరువేరుగా ఉంటాయో కదా. ఒకరు ఏదెను తోటలో, ఇంకొకరు ప్రయాణంలో, మరొకరు ఏకంగా బానిసగా. మరి వీళ్ళందర్నీ కలిపే ఒక కామన్ పాయింట్ ఏమై ఉంటుంది? సమాధానమేంటంటే, వాళ్లందరి కథల్లో ఒకే ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆ ప్యాటర్న్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది. ఇంతకీ ఏంటా ప్యాటర్న్? పదండి వివరంగా చూద్దాం. ఈ ప్యాటర్న్ మూలాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కథ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళాలి. అంతా మొదలైంది ఏదెను తోటలోనే. ఇక్కడే మనకు ఆ ఒరిజినల్, ఆ ఫౌండేషన్ ప్యాటర్న్ కనిపిస్తోంది. దీనికి మనం ఏదేను నమూనా అని పేరు పెట్టుకుందాం. ఇది చాలా సింపుల్గా 3 భాగాలుగా ఉండే కథ. ఈ క్రమమే ఆ తర్వాత వచ్చే కథలన్నింటికీ ఒక బేస్ లాగా పనిచేస్తుంది. ఆదాము హవ్వల కథలో ఈ ప్యాటర్న్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ దీవెన. వాళ్ళు ఏదెను తోటలో దేవుడితో చాలా సంతోషంగా దగ్గరగా ఉన్నారు, అంతా బాగుంది. తర్వాత సెకండ్ స్టెప్ విఫలం. దేవుడిచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞను పాటించడంలో ఫెయిల్ అయ్యారు. ఇక ఫైనల్గా మూడో స్టెప్ ప్రవాసం. దాని ఫలితంగా వాళ్ళని ఆ తోట నుంచి బయటకు పంపించేశారు. సో ప్యాటర్న్ ఏంటి? దీవెన, విఫలం, ప్రవాసం. ఈ క్రమం చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకుందాం. ఇక్కడే కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. మనం ఇప్పటిదాకా చూసిన ప్యాటర్న్ ఉంది కదా, అది ఇప్పుడు కంప్లీట్గా తలక్రిందులు కాబోతోంది. ఇది ఆదికాండం కథ వెళ్తున్న డైరెక్షన్నే మార్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఈ మార్పు అనుకోకుండా జరిగింది కాకపోతే, కావాలని ఈ ప్యాటర్న్ను రివర్స్ చేసి ఉంటే, దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా? ఇక్కడ చూస్తే మనకు అసలు విషయం అర్థమైపోతుంది. అబ్రహాంతో కథ మొదలవ్వగానే ప్యాటర్న్ పూర్తిగా రివర్స్ అవుతుంది. ఏదేనులో దీవెన, విఫలం, ప్రవాసంగా ఉన్నది అబ్రహాం దగ్గరకొచ్చేసరికి ప్రవాసం, విఫలం, దీవెనగా మారిపోయింది. చూడండి, ప్రవాసంతో మొదలై దీవెనతో ముగుస్తోంది. ఇది చాలా పెద్ద మార్పు. అబ్రాహాము కథనే తీసుకుందాం. అతని కథే ప్రవాసంతో మొదలవుతుంది. దేవుడు అతన్ని తన సొంత ఊరు విడిచిపెట్టి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత ప్రయాణంలో ఐగుప్తులో అతను భయంతో కొన్ని తప్పులు చేస్తాడు, అంటే ఫెయిల్ అవుతాడు. కాని అతను ఫెయిల్ అయినా సరే దేవుడు అతన్ని వదిలిపెట్టకుండా మళ్లీ తన దీవెనలోకి తీసుకొస్తాడు. ప్రవాసం, విఫలం, దీవెన. చూసారా, ప్యాటర్న్ ఇప్పుడు రివర్స్ అయింది. అయితే ఈ రివర్స్ ప్యాటర్న్ అనేది అబ్రహాంతో ఆగిపోలేదు. ఆదికాండం కథ ముందుకు సాగే కొద్దీ ఇది మళ్లీ రిపీట్ అవుతుంది. అంతేకాదు, ఇంకాస్త మెరుగవుతూ, ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఈ టేబుల్ని ఒక్కసారి గమనిస్తే ఈ కథను ఎంత అద్భుతంగా రాశారో మనకు తెలుస్తుంది. ఆదాము, హవ్వల ఒరిజినల్ ప్యాటర్న్ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ప్రవాసం, విఫలం, దీవెన అనే రివర్స్ ప్యాటర్న్నే ఫాలో అవుతారు. కానీ యోసేపు దగ్గరకొచ్చేసరికి మధ్యలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఆ విఫలమనే స్టెప్కి బదులుగా విశ్వాసపాత్రత వస్తుంది. అవును, అబ్రాహాము తర్వాత ఇస్సాకు కూడా అంతే. కరువు వల్ల ప్రవాసంలోకి వెళ్లాల్సొస్తుంది. అక్కడ భయంతో తన భార్య గురించి అబద్ధం చెప్తాడు. అదే అతని వైఫల్యం. ఇక యాకోబైతే అన్నను మోసం చేసి ఇంటి నుంచి పారిపోతాడు, అంటే ప్రవాసంలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ తమ ప్రయాణంలో తప్పులు చేసినప్పటికీ చివరికి దేవుని దీవెనను అందుకున్నారు. సో ఆ ప్రవాసం, విఫలం, దీవెన అనే ప్యాటర్న్ వాళ్ళిద్దరి జీవితాల్లో కూడా బలంగా కొనసాగింది. కానీ యోసేపు దగ్గరకు వచ్చేసరికి ఈ కథ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడే ఈ ప్యాటర్న్లో ఒక చాలా ముఖ్యమైన మార్పు వస్తుంది. ఇది జస్ట్ రిపీట్ అవ్వడం కాదు, ఇదొక ఎవల్యూషన్. కథనం ఒక పరిపూర్ణత వైపు వేస్తున్న ఒక పెద్ద అడుగు ఇది. ఇక్కడ ఉన్న తేడా చాలా ముఖ్యం. ఇంతకుముందు పితరులు ప్రవాసంలో విఫలమైనా సరే దీవెన పొందారు. కాని యోసేపుని చూస్తే అతను తన తప్పు వల్ల కాదు, అన్యాయంగా ప్రవాసంలోకి నెట్టబడ్డాడు. అన్ని కష్టాల్లో కూడా అతను దేవుడి పట్ల నమ్మకంగా, విశ్వాసపాత్రంగా ఉన్నాడు. ఈ విశ్వాసపాత్రత ఎంతోమందిని కాపాడి ఒక గొప్ప దీవెనకు దారితీసింది. అంటే ఇక్కడ విఫలం స్థానంలో విశ్వాసపాత్రత వచ్చి చేరింది. సరే,
ఇంతకీ ఈ మొత్తం సాహిత్య నిర్మాణం వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? దీవెనతో మొదలై ప్రవాసానికి వెళ్లడం, మళ్లీ ప్రవాసంతో మొదలుపెట్టి దీవెన అందుకోవడం, ఈ మొత్తం ప్రయాణం యొక్క అంతిమ అర్థం ఏమై ఉంటుంది? ఆదికాండం మొత్తం మీద ఈ ప్యాటర్న్ మనకు చెప్పే పెద్ద కథ ఇదే. దేవుని సన్నిధి నుంచి దూరంగా పడిపోవటం దగ్గర్నుంచి మొదలుపెట్టి కొన్ని తరాల తరువాత ఎన్నో కష్టాల మధ్యలో నుంచి తిరిగి ఇంటికి రావడం వరకు సాగిన ఒక గొప్ప ప్రయాణం ఇది. కాబట్టి ఆదాము నుంచి యోసేపు వరకు సాగిన ఈ సాహిత్య ప్రయాణం యొక్క నిజమైన అర్థం ఇదే. మనుష్యులు ప్రవాసంలో ఉన్నా, వాళ్లు విఫలమైనా, వాళ్లను తిరిగి తన దీవెనలోకి, తన సన్నిధిలోకి తీసుకురావడానికి దేవుడు పనిచేస్తూనే ఉన్నాడని ఈ నమూనా మనకు స్పష్టంగా చూపిస్తోంది. అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ మొత్తం ప్యాటర్న్, ఈ ప్రయాణం, ఈ మార్పులు ఇవన్నీ కూడా చివరికి ఒకే ఒక్క వ్యక్తి వైపుగా వేలెత్తి చూపిస్తున్నాయి. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన తన వైఫల్యం వల్ల కాదు, మనందరి వైఫల్యాల వల్ల మన ప్రవాసంలోకి, అంటే ఈ లోకంలోకి అడుగుపెట్టారు. ఆయన ఈ మొత్తం కథను, అంటే పతనమైన కథను తిరిగి పునరుద్ధరించి జీవాన్నిచ్చే కథగా మార్చేశారు. ఈ ప్యాటర్న్ యొక్క అంతిమ నెరవేర్పు ఆయనలోనే మనకు కనిపిస్తుంది. ఒకవేళ అన్ని కథలకు ఇలాంటి నమూనాలు ఉంటే, ఆదికాండంలోని ఈ ప్రత్యేక నమూనా, అంటే వైఫల్యం తర్వాత కూడా దీవెనను పొందే ఈ నమూనా మనకు రెండవ అవకాశాల గురించి ఏమి నేర్పిస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.